సేవలకు ఇక ఛార్జీలు మొదలు కానున్నాయి. మీరు విన్నది నిజమే. దీనికోసం ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. భారతదేశంలో డిజిటల్ విప్లవానికి చిహ్నంగా మారిన యూపీఐ ఉచిత సేవల విధానంలో త్వరలోనే కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టంకి కొన్ని సవరణలు ప్రతిపాదించారు. దీని ప్రకారం భవిష్యత్తులో ఎంపిక చేసిన యూపీఐ లావాదేవీలపైన వ్యాపారుల నుంచి ఛార్జీలు వసూలు చేయడానికి చట్టపరమైన అనుమతి లభిస్తుంది. అయితే ఇప్పటికిప్పుడు సేవలపైన ఎలాంటి ఛార్జీలు అయితే విధించలేదు. కేవలం భవిష్యత్తులో రుసుములు వసూలు చేసేందుకు వీలుగా ఒక చట్టపరమైన ఫ్రేమ్వర్క్ ను మాత్రమే ప్రభుత్వం ఇప్పుడు సిద్ధం చేస్తోంది. ఈ ప్రతిపాదిత మార్పుల వల్ల వినియోగదారులు ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ 2000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీలపైన 0.3% నుంచి 0.5% వరకు MDR విధించే ఆలోచనలో అయితే ప్రభుత్వం ఉంది. అయితే ఏడాదికి 1.5 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న బడా వ్యాపారులకు మాత్రమే ఈ నిబంధన వర్తింపజేసే అవకాశం ఉంది. మీ ఇంటి పక్కనుండే కిరాణా కొట్టు, టీ కొట్టు, చిన్న షాపుల యజమానులకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. అలాగే లావాదేవీల విలువను బట్టి కాకుండా వ్యాపారి వార్షిక ఆదాయాన్ని బట్టి కూడా ఈ ఛార్జీలను నిర్ణయించే మార్గాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. మన దేశంలో క్రెడిట్ కార్డ్ చెల్లింపుదారులపైన వ్యాపారులు 1.5% వరకు ఛార్జీలు చెల్లిస్తుంటారు. కానీ యూపీఐ ఇప్పటి వరకు పూర్తి ఉచితంగా ఉండటంతో డిజిటల్ పేమెంట్ సంస్థలు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, పైన్ ల్యాబ్స్ ఇలా మొదలైనవి తీవ్ర ఆదాయ లోటును ఎదుర్కొంటున్నాయి. ఈ ఉచిత సేవల వల్ల కొత్త టెక్నాలజీని డెవలప్ చేయడం, సెక్యూరిటీ వ్యవస్థను బలోపేతం చేయడం, నెట్వర్క్ విస్తరించడం కష్టంగా మారిందని పేమెంట్ రంగానికి చెందిన నిపుణులు వాపోతున్నారు. కొన్ని ఎంపిక చేసిన లావాదేవీలపైన ఛార్జీలు వసూలు చేస్తే ఈ పరిశ్రమకు ఏటా 5,000 కోట్ల నుంచి 10,000 కోట్ల వరకు ఆదాయం వచ్చి వ్యవస్థ మరింత బలంగా తయారవుతుందని భావిస్తున్నారు. ఇక జూలై నెలలోనే యూపీఐ ద్వారా 2,360 కోట్ల లావాదేవీలు అంటే 29.9 లక్షల కోట్ల విలువైన రూపాయలు చేతులు మారాయి. అయితే 2,000 రూపాయలు దాటినవి కేవలం 4% మాత్రమే ఉన్నప్పటికీ మొత్తం లావాదేవీల విలువలో ఇవి 67% కావడం విశేషం. కాబట్టి వీటి నుంచి కాస్త ఛార్జీలు వసూలు చేస్తే బాగుంటుందని డిజిటల్ పేమెంట్ సంస్థలు ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అయితే ప్రస్తుతానికి ఇవి కేవలం చట్టపరమైన ప్రతిపాదనలు మాత్రమే. ఛార్జీల శాతం ఎంత ఉండాలి, ఎప్పటి నుంచి అమలు చేయాలి అనే అంశాలపైన ప్రభుత్వం ఇంకా ఎలాంటి విధి విధానాలు ఖరారు చేయలేదు. అధికారిక నిర్ణయం వచ్చే వరకు యూపీఐ సేవలు ఎప్పటిలాగే పూర్తిగా ఉచితంగానే కొనసాగుతాయి.